రైట్ డీటెయిల్స్ చూస్తే జోనల్ టెండర్ విధానాన్ని రద్దు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ధన్యవాదాలు తెలిపారు. బషీర్బాగ్లోని ఫెడరేషన్ ఆఫీస్లో సీఎం కట్అవుట్ ఫెడరేషన్ నాయకులు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వంలో అంగన్వాడీ పథకంలో కోడిగుడ్ల టెండర్స్ ను కొంతమందికి మాత్రమే దక్కించుకున్నారని ఆరోపించారు. దానివల్ల 7,500 మంది పౌల్ట్రీ రైతులు నష్టపోతున్నారని వాపోయారు. వాళ్ళు సీఎం టెండర్ ప్రక్రియను సమీక్షించి అందరికీ అనుకూలంగా టెండర్స్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. దీంతో పౌల్ట్రీ రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. అందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కట్అవుట్ కు పాలాభిషేకం చేశామని అన్నారు. 5,000 బాయిల్డ్ ఎగ్స్ ను ప్రజలకు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 4 సంవత్సరాల నుంచి జోనల్ వ్యవస్థ పెట్టి ఓన్లీ మూడు కుటుంబాలకే ఆ జోనల్ వ్యవస్థ ద్వారా 3,500 కోట్ల గుడ్లను సప్లై చేసే విధంగా టెండర్ను వారికి వచ్చే విధంగా వారికి ఎలిజిబుల్ అయ్యే విధంగా కండిషన్లు పెట్టి షెడ్యూల్లో కండిషన్లు పెట్టి ఇక ఏ ఒక్క రైతు రాకుండా ఆ 7ఊరికి వచ్చే విధంగా చేసినటువంటి షెడ్యూల్ను దాని టెండర్ను ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము రిప్రజెంట్ చేయడం ద్వారా వారు స్పందించి దాన్ని అర్థం చేసుకొని ఆ టెండర్ను క్యాన్సిల్ చేసి నేను దానికి పూర్తి రివ్యూ చేసినాక మళ్ళీ షెడ్యూల్ను ఇష్యూ చేద్దాం, అప్పటి వరకు ఇది ఆపమని చెప్పిండు. గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి పోరాటాన్ని ఇవాళ మేము ఆపి వారి ద్వారా వారు ఇచ్చినటువంటి సందేశం ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆపి మళ్ళీ దాని రీషెడ్యూల్ అందరికీ సమానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 31 జిల్లాలకు వచ్చే విధంగా ప్రతి జిల్లాలో టెండర్ వేసుకొని వారు అక్కడ గుడ్లు సప్లై చేసే విధంగా చేస్తున్నందుకు వారికి సంతోషంగా మేము ఇలా వారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు ఏంటంటే ఇంతకుముందు ఇచ్చిన గత 2 సంవత్సరాల నుంచి కూడా ఒక 7-8 మంది కార్పొరేట్ల వరకే లాభమైంది. ఇప్పుడు మేమేమంటున్నామంటే 33 జిల్లాల్లో చిన్న సన్నకారు రైతులు అందరికీ వచ్చేటట్టుగా చేద్దామన్నాం. అది కూడా ఎట్లా అంటే గవర్నమెంట్ జిల్లాల వైజ్ కాకుండా మా పౌల్ట్రీ ఫెడరేషన్కి ఇచ్చేస్తే మేము ప్రతి మండలానికి చిన్న సన్నకారు రైతులు అందరికీ అయ్యేటట్టు చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఒక గుడ్డు మీద 1 రూపాయి లాభం ఉంటుంటుంది, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతారన్న ఉద్దేశంగా మేము ముందుకొచ్చి ఈ రకంగా మాకు అందరు పౌల్ట్రీ ఫార్మర్స్కి స్పెషల్లీ చాలా మంచి రోజు ఇవాళ. మాకు మా శ్రీ రేవంత్ రెడ్డి గారు మా చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మాకు చాలా మంచి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చినారు. ఇది మా ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గుడ్డులకి ఇవాళ అంగన్వాడీకి 2 eggs ఫర్ అంగన్వాడీ ఎక్స్ట్రా చేద్దామని వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చినారు. దాన్ని బట్టి మాకు ఇక్కడ వాళ్ళు అంతా చర్యలు తీసుకుంటున్నారు. మన పిల్లలకి ఇక్కడ యంగ్స్టర్స్కి స్కూల్స్ కాలేజెస్కి దానికి రావాల్సిన ప్రోటీన్ ప్రాపర్ డైట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన గవర్నమెంట్ మనకు ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది.